మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను లేనో, నా పనులు, నా తలంపులు, నా నడత, నా నడక, నా చూపు, నా ఆలోచనలు నాకు అనుకూలంగా ఉన్నాయో, నన్ను సృష్టించి నా కోసం ప్రణంపుడు నా దేవుడికి అనుకూలంగా ఉన్నాయో ఒక్కసారి మీ ప్రవర్తన గురించి అవునాడు దేవుడు నీకు నువ్వే ఆలోచించుకో. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలోను, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో 2 పర్యాయాలు అంటారు దేవుడు. ఒకసారి చెక్ చేసుకో, ఒకసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో, నీ ప్రవర్తన గురించి నీకు నువ్వే తెలుసుకో. దేవుడికి అనుకూలంగా ఉంటే నువ్వు దీవించబడతావు, అన్ని నీకు అనుకూలంగా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి అనుకూలంగా లేకపోతే వ్యర్థంగాను మూర్ఖంగాను దుష్ట ప్రవర్తన కలిగి ఉంటే నా ఇష్టం అనుకుంటే ఈ రోజు నీకున్న గొప్ప స్థితి నుంచి నువ్వు జారిపోతావు, పడిపోతావు, మరలా వెనుకకు వెళ్ళిపోతావు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ముందుకు సాగలేం. దేవుడు అంటున్న మాట, నీ ప్రవర్తన నాకు అనుకూలం కాదు కాబట్టి నీవు శిక్షకు పాత్రుడవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకిచ్చిన వర్తమానం సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారందరం చూద్దాం, చదవగలిగిన వారందరం చదువుదాం. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట. జాగ్రత్తగా, నీ ప్రవర్తన అనుకూలము కాదు కాబట్టి నీవు శిక్షకు పాత్రుడవే. ఏమన్నాడు? నీ ప్రవర్తన ఎలా లేదు, నీ ప్రవర్తన అనుకూలం కాదు కాబట్టి ఆశీర్వాదాలు వస్తాయన్నాడు. ఏమన్నా? నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. నేను బైబిల్లో ఈ మాటలు చదువుతుంటే కొన్ని పర్యాలు ఒళ్ళు దగ్గర పొడుస్తున్నట్లుగా ఉంటుంది. దేవుడు ప్రతి విషయాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తాడు. దేవుని సేవకుడు దావీదు మాట్లాడుతున్న మాటలు, నీ ప్రవర్తన ఏం బాగలేదు, నీ ప్రవర్తన ఏమి దేవునికి అనుకూలంగా లేదు, నీ పద్ధతులు ఏం బాగోలేవు, నీ ప్రవర్తన బాగోక దేవుడు కాపుదలు కాస్తాడనో, దేవుడు దీవిస్తాడనో, దేవుడు ఆశీర్వదిస్తాడనో, దేవుడు మేలు చేస్తాడనో, దేవుడు గొప్ప స్థాయికి తీసుకుపోతాడేమో అని పుట్టకలలు కనద్దు అన్నాడు. నీ ప్రవర్తన ఏం బాగలేదు కాబట్టి నీకు శిక్ష రాబోతుంది అన్నాడు. నీ ప్రవర్తన ఏమీ బాగలేదు కాబట్టి నీకు శిక్ష రాబోతుంది, నీవు శిక్షకు పాత్రుడనే. రోజు ఈ మాటలు వింటున్నాను. రోజు దేవుడు ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన ఏమన్నాడు దేవుడు? నాకు అనుకూలంగా లేదు, నీ ప్రవర్తన నాకు అనుకూలంగా లేదు కాబట్టి నీ మీద ఒక శిక్ష రాబోతుంది. చాలా పర్యాయాలు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఎవరికి ఇష్టం వచ్చినా లేకపోయినా నా జీవితం నా ఇష్టం అంతా కదా, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంతా. నీటి బుడగలాంటి దేవుడు చితిపేస్తాడు, ఆషామాషా కాదు. నీ చేతుల్లో ఏం లేదు ఇక్కడ. ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? దేవుడు అన్నాడు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, మీరందరూ ఏమన్నాడు? నా అరచేతిలో ఉన్నారు. ఎక్కడున్నాం? మనము దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది, దేవుడు దెబ్బ కొడితే ఏముంటుంది? ఇలా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించే విధంగా ఎప్పుడు ఇలా ఉండాలి ఆయన చేయి. అంతేకాని దేవుడు దెబ్బ కొట్టే విధంగా ఉన్నామనుకో అన్నాడు దేవుడు, నువ్వు శిక్షకు పాత్రుడవు. జాగ్రత్తగా. ఎందుకు శిక్ష రాబోతుందో ఆ వ్యక్తి జీవితంలో, ఎందుకు గుర్తుపెట్టుకోండి మరొకసారి. మన జీవితం, అందరి జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, మేలు పొందాలన్నా, గొప్ప స్థితిలో ఉన్నారన్నా, గొప్ప స్థాయికి రావాలన్నా,
ఎవరికి అనుకూలంగా ఉండాలి నీ జీవితం? ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు భూమి మీద బ్రతుకు? సెల్ఫ్ 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 అంటే నా ఇష్టం, నా ఇష్టం, ఈ పని నాకు నచ్చింది. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నా జీవితంలో నీ ఇష్టం ఏంటి? నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోవటానికి నీ జీవితమే నీ చేతిలో లేదు. పూర్తిగా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు భూమి మీద జీవించినప్పుడే నీ లైఫ్ బెటర్ లైఫ్ అవుద్ది, లేకపోతే నీ లైఫ్ బెటర్ లైఫ్ అయింది, చేదైన జీవితంగా మిగిలిపోద్ది. నా జీవితం నా ఇష్టం అంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన నేను చూస్తూ వస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఒక్కసారిగా శిక్షించడు, 1-2 సార్లుగా దేవుడు ఎప్పటికీ శిక్షించడు. దేవుడు చాలా ఓపికమంతుడు, ఆయన దీర్ఘశాంతము గలవాడు. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చూసి అన్నాడు, ఇక్కడ నీ ప్రవర్తన అంతా చూస్తున్నా నేను, నీ ప్రవర్తన నాకు అనుకూలంగా కనపడుతుంది. నీ ప్రవర్తన ఏమాత్రం నాకు అనుకూలంగా లేదు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నడక, నీ నడత, నీ పనులన్నీ నీకే అనుకూలంగా ఉంటున్నాయి. నేను సృష్టించిన, నీ కోసం ప్రాణం పెట్టిన నాకు అనుకూలంగా లేదు. కాబట్టి నీ మీదకు శిక్ష రాబోతుంది. ఇదే మాట దేవుడు నీతో అన్నాడు అనుకో, రేపు నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? నీ ప్రవర్తన ఇప్పటి వరకు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావు, నీ ప్రవర్తనలో నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించావు. నువ్వెక్కడా నాకు ఇష్టంగా జీవించలేదు. నువ్వు నాకు ఎంత చూసినా ఎంత వెతికినా నాకు అనుకూలంగా నీలో ఏమీ కనబడలేదు. కాబట్టి నీ మీదకు శిక్ష రాబోతుంది అన్నాడు అనుకో దేవుడు. దేవుని కోపం ముందు ఎవరు నిలవబడగలరు? దేవుని కోపముడికి ఎవరు తట్టుకోగలరు? ఎంతటి వారు మనం? మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్ములుగా పిలువబడిన వారు, మహనీయులుగా కొనియాడబడిన వారు, రాజ్యాలు వెళ్ళిన రాజులు, భూపతులు ఎందరో మట్టిలో కలిసిపోయారు. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడాను ఆ కోపాన్ని రేపే వారంగా మనం నడుచుకోకూడదు. మన ప్రవర్తన ఎప్పుడుకి నాకు అనుకూలమని నువ్వు అనుకోకూడదు. దావీదంటాడు కీర్తన 40లో 8వ వచనం భాగం 2వ లైన్లో ఏమన్నాడు దావీదు? ప్రభువా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏం చేద్దాం మన జీవితంలో? దేవా, నీ చిత్తము నా జీవితంలో నాకు అనుకూలంగా కాదు, నా ప్రవర్తన నాకు అనుకూలంగా కాదు, నా జీవితంలో నా ప్రవర్తన నీకు ఇష్టంగా ఉంటే అచ్చా. నీ ప్రవర్తన నీ ఒక్కరికి ఇష్టంగా ఉంటే నువ్వు ఒక్కదానివే సంతోషపడతావేమో, అది కొద్ది కాలం. కానీ నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటే నువ్వు, నీతో ఉన్న నీ కుటుంబ సభ్యులు, నీ మీద ఆధారపడిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు. నీ వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. లేదు నా ఇష్టమే అంటే ఆ తాత్కాలికంగా కొంత సమయం నీ వరకే సంతోషంగా ఉంటుందేమో, కానీ ఆ తదుపరి దేవుడు అన్నాడు, నీవు శిక్షకు పాత్రుడవే, నీవు శిక్షకు పాత్రురాలివే. ఏం రాబోతుంది తర్వాత? దేవుని యొక్క కోపము, దేవునికి శిక్ష రాబోతుంది. చాలా మంది జీవితాల్లో ఈరోజు వాళ్ళ ప్రవర్తనలో దేవుడికి అనుకూలంగా లేవు. వాళ్ళకు అనుకూలంగా ఏర్పరచుకుంటున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వాళ్ళకి బుర్రగా వచ్చిన బుద్ధికి పుట్టిన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ జీవితంలో దెబ్బల మీద దెబ్బలు, నష్టాలు, కష్టాలు, శ్రమలు, వేదనలు. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నా ప్రవర్తన దేవుడికి ఇప్పుడు ఏమైనా అనుకూలంగా ఉందా అని పరీక్ష చేసుకోవడానికి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వాక్యం ఏంటో, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడికి నేను ఎలా ఉన్నానో అని పరీక్షించుకోలేక పశ్చాత్తాప స్థితిలోకి వెళ్ళిపోతున్నా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, నీ ప్రవర్తన నాకు అనుకూలంగా లేదు కనుక నీవు శిక్షకు ఎంతది పాత్ర. బైబిల్ నుంచి మీకు కొన్ని మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయం 21వ వచనం. వారు దైవము కాని దాని వలన నాకు దోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును. ఎవరు దేవుడు?
నీ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు రోషము కోపము పుట్టించిరి. ఏ ప్రవర్తన అంట? వ్యర్థ ప్రవర్తన. దేవునికి ఎప్పుడు కోపం వచ్చిందంటే వ్యర్థమైన నడవడికను కలిగి ఉన్నప్పుడు. నీ వ్యర్థ ప్రవర్తన వలన నాకు రోషము కలిగెను. ఈరోజు జీవితంలో నీ ప్రవర్తన, నువ్వు నడుచుకునే నీ నడక, ప్రవర్తన అంటే ఏంటది? నువ్వు నడుచుకునే నీ నడక, నీ నడత అది దేవునికి ఉపయోగకరంగా మేలుకరంగా ఉందా? లేక ఏదో ఒకటిలే బతుకుతున్నాను బతుకుంటున్నావా? ఎట్టొకటిలే జీవితాన్ని నేర్చుకొస్తున్నాను ఏముందులే అనుకోండి. వ్యర్థంగా నువ్వు జీవితాన్ని గడిపితే, నీ జీవితానికంటే ఒక అర్థం లేకుండా నువ్వు బ్రతికితే, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం నీకు తెలియదు, దేనికోసం బ్రతుకుతున్నావో ఆ అర్థం తెలియక వ్యర్థంగా నీ జీవితాన్ని కనుక నువ్వు బ్రతికితే, దేవుడు అన్నాడు ఆయనకు రోషము కలిగించిన వ్యక్తి అయిపోతావు. నీ జీవితం వ్యర్థంగా గడిపితే రేపు అక్కడ కూడా వ్యర్థం అయిపోతుంది నీ జీవితం. నీకేం పరలోకం ఉంటే అక్కడక్కడ. భూమి మీద నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను అన్న వాళ్ళకి పరలోకం ఏం లేదా? దేవునికి అనుకూలముగా జీవించిన వారికి, దేవుని చిత్తమును జరిగించిన వారికే పరలోకపు భాగ్యం. మొదటి మాట అట్లా ఉండకూడదు. వ్యర్థ ప్రవర్తన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టమన్నాడు దేవుడు? అదే ఏంటది? ఏమి వాక్యంలో? పితృ పారంపర్యమైన అంటే ఏంటి తెలుసా? మా తాతల దగ్గర నుంచి వచ్చిందండి, మా ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందండి, మా నాన్నల దగ్గర నుంచి వచ్చిందండి, మా వెనకటోళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి, మా కులం నుండి వచ్చిందండి, మా మతం నుండి వచ్చిందండి. ఆచారాలు సాంప్రదాయాలు అంటూ చూసారా? దేవునికి వ్యతిరేకంగాను, దేవుని వాక్యానికి వ్యతిరేకంగాను ఉన్న వ్యర్థ ప్రవర్తన ఏదైతే ఉందో, దేవుడు అన్నాడు మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. చాలా మంది ఇప్పుడు బయటపడంలే కానీ పెళ్ళిళ్ళలో వచ్చినప్పుడు, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తాయి. ఏంటది? లేకపోతే చనిపోయినప్పుడు అప్పుడు బయటకు వస్తాయి. నీలో ఉన్న అసలు ఇప్పుడు దాకా ముసుగేసుకొని ఎవరికి కనపడం భక్తి, అప్పుడు ముసుగు తీసి అప్పుడు అసలు మనిషి వస్తాడు. వచ్చి మా వాళ్ళు అస్సలు ఒప్పుకోవటం లేదండి, కాబట్టి నువ్వు ఎవరికి అనుకూలంగా పోతావు? వాళ్ళకు అనుకూలంగా పోతావు. మా వాళ్ళు అస్సలు ఇట్లా చేస్తే ఒప్పుకోరండి, వాళ్ళు ఫీల్ అవుతారండి, ఎవరికి అనుకూలంగా పోతావు? దేవుడి దాన్ని నీ ప్రవర్తన నాకు కూడా అనుకూలంగా ఉంది, నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు. అదే దేవుడు అన్నాడు నీ వ్యర్థ ప్రవర్తన పితృ పారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తనను, దేవునికి మహిమ లేని, దేవుని వాక్యంలో దేవుడు బోధింపని, దేవుని బాధ పెట్టే ఆచారాలు సాంప్రదాయాల పనులు పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని ఏమన్నాడు దేవుడు? విడిచిపెట్టు. విడిచిపెట్టలేక అట్లా పట్టుకున్నావు అనుకో, వ్యర్థ ప్రవర్తన పట్టుకున్నావు అనుకో, జీవితం వ్యర్థమైపోద్ది. ఎక్కడే కాదు, ఇక్కడ నీ జీవితంలో అర్థం ఉండదు. ఈ లోకాన్ని దాటిన తర్వాత ఎప్పుడు వచ్చుదో తెలియదు. ఏ మాట నీ మాట చివరి మాట, ఏ చూపు చివరి చూపు, ఏ రోజు చివరి రోజు, ఏ పలుకు చివరి పలుకు, ఏ ప్రయాణం చివరి ప్రయాణమో నీకు తెలియదు. ఉన్న పాటను అకస్మాత్తుగా దేవుని రాకడ, ప్రాణం పోకడ రెండు జరిగిపోతాయి. ఊహించే పరిస్థితిలో జరుగుతుంది దేవుని రాకడైనా ప్రాణం పోకడైనా. అప్పుడు చూస్తే దేవుడు ఇప్పుడు దాకా జీవించిన వ్యర్థ ప్రవర్తన బట్టి నీకు మెడల గోల్డ్ మెడలేసి పరలోకానికి ఆహ్వానించడు. ఏమంటాడు? జీవితం వ్యర్థం చేసుకున్నావు. భూమి మీద నీకు ఇచ్చాను 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాల జీవితాన్ని నీకు ఇచ్చాను, వ్యర్థం చేసుకున్నావు. ఎవరి కోసం కేటాయించబడింది? అపవాదికి నీవాని దూతలకు ఏర్పాటు చేయబడిన నరకములకు వెళ్ళిపో అంటాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్త 25. అనేక సందర్భాల్లో తెస్సలోనిక పత్రికలో ఏమర్థం? వ్యర్థ ప్రవర్తన ఎప్పుడు దేవుడికి అనుకూలం కాదు. రెండవ మాట, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు 2:19. ఏ ప్రవర్తన అది? మూర్ఖ ప్రవర్తన. ఏమన్నాడు దేవుడు? మూర్ఖులు. మూర్ఖులంటే తెలియని వాళ్ళు ఏం కాదు వీళ్ళు.
తెలుసు వినరు, తెలుసు లోబడరు. ఎంత చెప్పినా కఠినమైన మొద్దుబారిన మనస్తత్వం కలిగి మనస్సాక్షి కలిగిన వాళ్ళు మూర్ఖులు. అందుకే దేవుడు అంటాడు సామెత గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, మూర్ఖుల్ని రోట్లో వేసి దంచిన తెలుసా, మూర్ఖుల్ని రోట్లో వేసి రాకడ దంచినా కూడా, గోధుమలు దంచినా ఒడ్లు దంచినా దాన్ని పుట్టామన్న బాధ్యమో కానీ మూర్ఖుడు జోలికి పోయి మూర్ఖుడితో నువ్వు రోట్లేసి దంచిన మూర్ఖుడు తిరగబడతాడు కానీ వాడిలో ఉన్న మూర్ఖత్వం మాత్రం ఏం కదట, పోదట. ఇక్కడ అదే జరిగింది న్యాయాధిపతి గ్రంథంలో. వీళ్ళు మూర్ఖ ప్రవర్తనను బట్టి ఏమయ్యారు? 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. ఎందుకు? మూర్ఖ ప్రవర్తన దేవునికి అనుకోవాలని కాదు. దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు ప్రేమతో నీకు బోధించినప్పుడు ఏ కవల ప్రవర్తనలో మార్పు రావాలా, సరి చేసుకోవాలా, దేవుడికి అనుకూలంగా ఉండటానికి ఇష్టపడాలా. పైగా నేను మూర్ఖుల్లాగా నేను విన్నా, నేను ఇంతే ఉంటాను, నేను ఎవరి మాట విన్నా. మూర్ఖుడు రాజు కంటే బలవుతాడు. ఈ మూర్ఖుడు అన్నవాడు దేవునికి సామెత గ్రంథంలో ఉంటుంది, ఎవరి మాట వినడు, చివరికి వాడిని మూడత చొప్పునే వాడు నాశనం అయిపోతాడు. వారి మూర్ఖత్వం అనే నాశనం చేస్తాడు, మొండివాడిగా తయారైపోతాడు. మూర్ఖ ప్రవర్తన ఎవరికి అనుకూలం కాదు? చెప్పండి. మూర్ఖ ప్రవర్తన దేవునికి అనుకూలము? మూర్ఖ ప్రవర్తన దేవునికి అనుకూలము కాదు. సామెత గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. సామెత గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం, 2వ లైన్. ఎవరు? మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా. ఎవరికి ఏం చెప్పడా అని చెప్తా, ఎవరికి ఏం తెలియదు. సడన్ గా, హఠాత్తుగా అంటే సడన్ గా, అనుకోకుండా, ఊహించిన సమయంలో, అనుకోని సమయంలో ఒక్కసారిగా కనపడ్డ లోకంలో అయిపోతుంది. తర్వాత ఫోన్లు కబుర్లు వస్తాయి, అయిపోయాడు, పలానా చోట్ల జరిగిపోయింది, పలానా చోట్ల జరిగిపోయింది, పలానా చోట్ల. దేవుడు అదే అన్నాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా, అనుకోకుండా, సడన్ గా అయిపోతాడు, పడిపోతాడు. మూర్ఖ ప్రవర్తన దేవునికి అనుకోవడం కానే కాదు. వ్యర్థ ప్రవర్తన దేవునికి అనుకోవడం కానే కాదు. వ్యర్థంగా నువ్వు జీవిస్తే అది దేవుడికి ఇష్టం కాదు, దేవుడికి ఇష్టంగా లేవు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? నీకు ఏం కలుగును? నీకు శిక్షకు పాత్రుడు, నీకు శిక్ష రాబోతుంది. నీవు మూర్ఖ ప్రవర్తన కలిగి ఉన్నావు కాబట్టి నీకేం కలుగును? శిక్ష రాబోతూ ఉంది. పొరపాటు. న్యాయాధిపతి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. దుష్టప్రవర్తన, దుష్ట ప్రవర్తన. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే దేవుణ్ణి తెలిసిన వాళ్ళే. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి తెలిసిన వాళ్ళు. వాక్యం విన్నప్పుడేమో ఉజ్జీవం బాగా నుంచి బ్రతకాలా అని ఇక్కడ 4 గోడల మధ్యలో తీర్మానం చేస్తుంది. గోడ దాటి బయట పోయినమో అసలు నిన్న పంచుకోవడానికి పట్టపగ్గాలు ఉండవు. ఇంకా దేవుడిదే అన్నాడు, ఇశ్రాయేలుకు దుష్ప్రవర్తన దేవునికి కోపం రేపింది. ఏ రేపింది? దేవునికి కోపం రేపింది. దుష్ప్రవర్తన ఎప్పటికీ దేవునికి అనుకూలం కాదు. ఎవరికి అనుకూలం కాదు? దేవునికి అనుకూలం కాదు. దేవునికి అనుకూలంగా లేవు నువ్వు, కాబట్టి ఏమొస్తాయి? నీకు శిక్ష రాబోతుంది. ఏం రాబోతుంది? శిక్ష రాబోతుంది. తెలుసు, దేవుడు వేసే శిక్ష మామూలుగా ఉండదు. మీకు తెలుసో లేదో, దేవుడు శిక్ష వేశాడు అంటే మీరు 100 ఆసుపత్రులకు వెళ్ళండి, 1000 ఆసుపత్రులకు వెళ్ళండి, రిపోర్ట్లు అన్ని నార్మల్గా ఉంటాయి. ఎక్కడ ఏముండదో. ఎందుకో? నీ దేహం అంతటి నిర్మాణం చేసింది ఎవరో? నీ శరీరం, ఈ దేహం నిర్మాణం చేసింది దేవుడే. డాక్టర్ల వల్ల కూడా కాదు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా దేవుడే నిర్మాణం చేశాడు. కాబట్టి నువ్వు కొట్టే మొట్టమొదటి దెబ్బ ఏంటో తెలుసా? దేహం దేవుని ఆలయం కాబట్టి ఇక్కడే కలుగుద్ది. దేహానికి దెబ్బ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ నొప్పో, ఇక్కడ నొప్పో, అక్కడ బాధ, ఇక్కడ బాధ, ఎక్కడికి పోయినా నార్మల్. దాన్ని క్రానికల్ డిసీజ్ అంటారు.
ఏమైపోతుంది తెలుసా? అంటే ఏంటది? దీర్ఘకాలము. దీర్ఘకాలపు వ్యాధి. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టంగా లేకపోతే ఈ దేహాన్ని నిర్మాణం చేసిన దేవుడు దెబ్బ కొడితే, ఆయన కనుక శిక్ష వేస్తే, దేవుడు వేసిన శిక్ష నుండి నిన్ను ఎవరు విడుదల చేయలేరు, మరలా దేవుడు తప్ప. ఎవరు? దేవుడు తప్ప ఎవరు కూడా నిన్ను విడుదల చేయలేరు, ఎవరి వల్ల కాదు. అందుకే భక్తుడు అంటాడు, దావీదు, దేవుని చేతిలో పడటం మహా భయంకరం. దేవుని చేతిలో పడటం, ఆయన కోపం కలిగిన ఆయన చేతిలో పడటం మహా భయంకరం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క కోపాన్ని ఆ రేపు విధంగా మనం నడుచుకోకూడదు. దుష్ట ప్రవర్తన దేవునికి ఏం కాదు. దుష్ట ప్రవర్తన దేవునికి అనుకూలం కాదు. ఇప్పుడు 107వ కీర్తన 17వ వచనం. కీర్తన 107 17వ వచనం. ఏమంది బైబిల్లో? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను ఎందుకు బాధలు వస్తాయంట? ఏమన్నాడు దేవుడు? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, దోషము చేతను బాధలు తెచ్చుకుంటారు. నాకు బాధలు వస్తున్నాయో, నాకు కష్టాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో, శ్రమలు వస్తున్నాయో, సమస్యలు వస్తున్నాయో, ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎవరికి వాళ్ళం. ఏమని? కారణం ఏంటి? ఒకవేళ నేను ఏమైనా ఎప్పుడైనా దేవుని వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుని కోపం నా మీద నేను తెచ్చుకున్నానా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? లేకపోతే దేవుని కోపంలో నేను ఈ సమయంలో ఉన్నానా? ఎనిమిది వాక్యంలో 107:17 ఒక వ్యక్తి యొక్క దోషము వలన ఒక వ్యక్తి యొక్క దుష్ట ప్రవర్తన అతను బాధలు తెచ్చుకును. అందుకే దేవుడు, నీ ప్రవర్తన నాకు అనుకోలేం కాదు. ఎవరికి అనుకోలేం కాదు? నీ ప్రవర్తన నాకు అనుకోలేం కాదు. అందుకే నీకేం రాబోతుంది? నీకు శిక్ష రాబోతుంది. ఇట్లా వ్యర్థ ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన దేవునికి అనుకూలం కాదు. అలాగే కనుక నువ్వు జీవిస్తే నీ భవిష్యత్తు మీద దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకునే వ్యక్తి. ఎలా ఉండాలి చూద్దాం. ఎలా ఉండాలి? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడు ఇక్కడ? ఒక స్త్రీని చూసి, ఎవరామె? రూతును చూసి బోయజు ఇచ్చిన సాక్ష్యం, మా నీవు మునుపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు మరింత మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు, సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? ఈమె గురించి రూతు అనబడిన ఈమె ఒక అన్యురాలు, దేవుడు అంటే తెలియదు. విగ్రహారాధన భయంకరమైన కుటుంబాల్లో పుట్టి పెరిగి వచ్చింది రూతు. ఈమె ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత, బెత్లెహేము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈమె చేలో పరిగెరుకుంటుంది. భర్త చచ్చిపోయాడు, విధవరాండ్రుగా ఉంది, భర్త లేడు. చేలో పరిగెరుకుంటుంది. చేలో పరిగెరుకుంటుంటే రైతు పేరు బోయజు. రైతు చూశాడు, పిలిచాడు, రామ్మా అన్నాడు. ఎవరమ్మా నువ్వు? నిన్ను చాలా రోజులు గమనిస్తున్నాను, నువ్వు పరిగెరుకోవడానికి వస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె చెప్పింది, అయ్యా నేను ఫలానా వాళ్ళ కోడలను, ఫలానా వ్యక్తి, నేను భార్యను, నా భర్త చనిపోయాడు, ఇక్కడ పరిగెరుకోవటం కోసం నేను వచ్చాను అని చెప్పింది. ఆయన ఏమడు, నేను నిన్ను గమనించి చూస్తున్నాను, పడుచు వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నావు, పడుచు వారి మధ్యలో, పనుల మధ్య నువ్వు పరిగెరుకుంటున్నావు, నేను నిన్ను చూశాను, కానీ నీ మునుపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగున్నావు, నీ ప్రవర్తన ఇంకా బాగుంది. ఏ సాక్ష్యం ఇచ్చాడు? నీవు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు. యవన వయసులో నీవు భర్తను పోగొట్టుకుని ఉన్నావు. యవన వయసులో యవనస్తులు పరుచువారి మధ్య నువ్వు పనిచేస్తున్నప్పటికీ, పరిగె వేరుకుంటున్నప్పటికీ నీ ప్రవర్తన నేను చూసినప్పుడు నువ్వు ఇప్పుడు ఇంకంతకుముందు బాగున్నావు, ఇప్పుడు ఇంకా బాగుంది నీ ప్రవర్తన అని చెప్పి నీకు కావలసినంత పరిగెరుకో. అవసరమైతే భోజనం కూడా ఇక్కడ మధ్యాహ్నం చేయి. అంత పని వాళ్ళందరికీ చెప్పాడు, ఎవరు ఈమె జోలికి పోకండి, ఎవరు ఈమెను బాధ పెట్టకండి, అవసరమైతే ఆమెకు కొన్ని పనులన్న పడవేయండి, పనులు ఇవ్వండి, ఆమె జోలికి ఎవరు రాకూడదు, మీరు భోజనం చేసే సమయాల్లో ఆమెకు కూడా భోజనం పెట్టండి రైతు చెప్పాడు. బోయజు ఏ ప్రవర్తన ఉందంటే ఆమెకు?
ఎవరైనా నిన్ను చూసి బోయజు రూతును చూసి ఇచ్చినట్లుగా నీలో నేను ఈ మంచి ప్రవర్తన చూశాను. మునుపటి కంటే ఇప్పుడు ఇంకా బాగా మారిపోయావు, ఆత్మీయంగా ఉన్నావు, నీలో చాలా గొప్ప మంచి లక్షణాలు ఇప్పుడు ఇంకా కనపడుతున్నాయి అని నిన్ను చూసి ఎవరైనా బోయజు లాగా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారంటారా? ప్రశ్న వేసుకో, ఉన్నారంటారా? ఒకరోజు వన్నీలు అని తెలుసు కదా, దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు నమ్మిన ఒక వ్యక్తి కుటుంబం ఒక బంగారు షాప్కి వెళ్ళారు. బంగారానికి ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు బంగారం ధర 4,000 రూపాయలు ఉంది. గ్రాము 4,000 రూపాయలు ఉంది. 30 గ్రాములకు ఆర్డర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 30 గ్రాములకి ఒక చైన్ ఆర్డర్ ఇచ్చారు. 4,000 రూపాయల మీద ఆర్డర్ ఇచ్చారు. డబ్బులు కట్టలేదు. ప్రస్తుతానికి ఈరోజు మేము డబ్బులు తీసుకురాలేదండి, రేపు వచ్చిన తర్వాత మీకు అడ్వాన్స్ ఇస్తామన్నారు. సరే అన్నాడు. తెల్లారిపోయింది. రేపు వెళ్ళి ఇద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకా వారం రోజులు లేట్ అయిపోయింది, డబ్బులు అందలేదు. 10 రోజులు లేట్ అయిపోయింది. ఈ లోపల బంగారం ధర 4,000 రూపాయలు కాస్త 5,000 రూపాయలు అయిపోయింది. గ్రామ్ ఎంత పెరిగిపోయింది? 1,000 రూపాయలు పెరిగిపోయింది. 30 గ్రాములకి ఇప్పుడు ఎంత పెరిగిపోయింది? 30,000 పెరిగిపోయింది. వాళ్ళు అయ్యో మనం ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చుంటే ఎంత మిగిలేదు? మనకి 30,000 మిగిలిపోయాయి. ఇప్పుడు రోజు రేట్ పెరిగిపోయింది. ఆయన మనం ఆ వస్తువు కావాలన్నాం, అది షాప్ దగ్గరికి పోయారు. షాప్ దగ్గరికి పోతే అయ్యా వస్తువు తయారైందంటే వస్తువు తయారు చేస్తారన్నాడు. డబ్బులు వీళ్ళు ఇచ్చి ఆ రోజు 4,000కి మాట్లాడుకున్నారు, కానీ రేటు మాకు పెరిగిపోయింది కదా. ఇతను 5,000 రూపాయలు లెక్క, గ్రాముకి 5,000 లెక్క 30 గ్రాములు కట్టేస్తే ఆ తీసుకున్న వ్యక్తి షాప్ అతను తిరిగి మరలా వాళ్ళకి 30,000 వెనక్కి ఇచ్చి ఏం చేశాడట? షాప్ అతను తిరిగి మరలా వాళ్ళకు 30,000 రూపాయలు వెనక్కి ఇచ్చాడు. అడిగారు వాళ్ళు, అయ్యా ఏంటి మళ్ళీ మాకు వెనక్కిస్తున్నారు వస్తువుతో పాటు అంటే, మీరు ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు రేటు 4,000, ఈరోజు రేటు 5,000 ఉంది. అయినప్పటికీ మీరు ఆ రోజు ఏమైతే నాతో మాట్లాడారో, నేను మీకు ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట నేను తప్పను. ఒకప్పుడు నా జీవితంలో మాయలు చేసి, మంత్రాలు చేసి, బిమ్మిడి చేసి, వాళ్ళ మాయలు చేసి, వీళ్ళ మోసం చేసి సంపాదించాను. కానీ నేను ఏ రోజైతే సుప్రభు నమ్ముకున్నానో, ఏ రోజైతే సుక్రీస్తు ప్రభు నా దేవుడిను నా జీవితంలోకి చేర్చుకున్నానో, ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, నేను నా దేవుని దగ్గర సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నేను నా దేవుని దగ్గర ఇలాంటి మాటలు తప్పకూడదు. నేను నా దేవుని దగ్గర అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట మార్చకూడదు. అని 4,000 రూపాయల లెక్క తీసుకొని వాళ్ళకి తిరిగి డబ్బులు ఇస్తే, ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఏమంటారు దేవుని గురించి? ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు, ఎంత గొప్ప మనసయ్యా మీది. ఆ దేవుడిని నమ్ముకోబట్టి మీరు ఇంత ఈ రోజుల్లో కూడా ఇంత నమ్మకంగా ఖచ్చితంగా మీరు ఉండగలిగారు. ఎవరికి మహిమ వచ్చింది? రాత్రి విన్నాం. ఎవరికి మహిమ వచ్చింది? చివరికి దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ బోయజు ఋతుతో అంటూ, ఋతు నీ మునుపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు ఇంకా నువ్వు భక్తిలో కానీ నీ ప్రవర్తన విషయంలో కానీ ఇంకా బాగున్నావు, ఇంకా నీలో మంచి క్రియలు కనబడుతున్నాయి అన్నాడు. చాలా సాక్ష్యం. ఆ ఊరి పెద్ద భూస్వామి ఆయన బోయజు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడిని చూసినప్పుడు ఆయన్ని ఎలా పిలవాలి? బోయజు రూతుతో మాట్లాడినట్లుగా 2019 కంటే 2020 కంటే 2021లో మునుపటి కంటే ఇప్పుడు నీ ప్రవర్తన అవునరా చాలా బాగుంది. సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. నీ ప్రవర్తన దేవుడు అనాలి, నీ ప్రవర్తన ఇప్పుడు నాకు అనుకూలంగా ఉంది. మునుపటి కంటే నువ్వు ఇంకా ప్రవర్తన విషయంలో బాగున్నావు అనాలి. తర్వాత మరొక మాట, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం.
నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చాలా మందికి ఈ ఆధారాలు నిరీక్షణ లేవు. ఎందుకు ఆధారం లేకుండా పోయిందంటే ఇది లేదుగా, నీ దగ్గర యథార్థత లేదుగా. నీ దగ్గర యథార్థత లేదు కనుక ఉంటే నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఏమొస్తుంది? నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. నీ దగ్గర యథార్థత లేనప్పుడు నీకు భయం కలుగుతుంది, నువ్వు ఆందోళన చెందుతావు. రేపటి నీ భవిష్యత్తుల గురించి కానీ, నీకున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి కానీ నువ్వు ఆందోళన చెందుతావు. దేవుడు అదే అన్నాడు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు గాబరా చెందుతున్నావు? నీ భక్తి, నీ ప్రవర్తనే నీకు ఆధారంగా నిలబడుతుంది. ఇప్పుడు దేవుడికి ఏది ఇష్టం అంటే యథార్థ ప్రవర్తన ఇష్టం. ఏది ఇష్టం దేవునికి? యథార్థ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11:35. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. రైట్. ఇప్పుడు చూడండి, ఇతని యథార్థత ఎంత యథార్థంగా ఉన్నాడో మనకు కనపడుద్ది. అతని పేరు యోఫ్తా. ఎవరు? అతని యొక్క జననం బాగోలేదు, అతని పుట్టుక బాగోలేదు, కానీ జీవితం మధురంగా ఉంది. అతను పుట్టినప్పుడు అన్నారు అందరూ, యోఫ్తాను నువ్వు ఒక వేశ్య కొడుకువి, నువ్వు మా ఊర్లో ఉంటాను కూడా వీల్లేదని యోఫ్తాను నువ్వు వేశ్య కొడుకువి అని చెప్పి ఊరి బయటకు తరిమేశారు. ఎక్కడికి తరిమేశారు? ఊరి బయటకు తరిమేశారు. యోఫ్తాను నువ్వు మాతో ఉండటానికి వీల్లేదు, మాతో పాటు నీకు పాలు పంపలేవు, నువ్వు మాతో పాటు కలిసి జీవిస్తావా బతుకుతావా అంటే యోఫ్తాను ఊరి బయటకు తరిమేశారు. కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు చివరికి ఆ ఊరు బయట వాళ్ళకి దిక్కయ్యాడు. అందరూ పోయ్యా, మా దేశం మీదకి సైనికులు యుద్ధానికి వస్తున్నారు, మాలో ఎవరికి ధైర్యం చాలట్లేదు వాళ్ళని గెలవడానికి, దయచేసి నువ్వు రాయా అన్నారు యోఫ్తాని. చివరికి ఎవరి దిక్కు? అందుకే నిషేధించబడిన రాయి ఏమవుతుంది? ఏదైతే వద్దనుకుంటావో, ఎవరైతే కాదనుకుంటావో, ఎవరైతే విలువ ఉండదో చివరికి నీకు వాళ్ళే దిక్కు అవుతారు. యోఫ్తాను వాళ్ళు ఎంత అసహించుకున్నారు, చివరికి వీళ్ళందరూ పోయి నువ్వు రావయ్యా బాబు, నువ్వు ఏది కావాలంటే అది కోరుకో, మా దేశం మీద నిన్ను రాజుగా చేస్తాం, నాయకుని చేస్తాం అన్నారు. సరే వస్తానట్లగైతే మీరందరూ పిలుస్తున్నారు కాబట్టి నేను వస్తానన్నాడు. వచ్చాడు యోఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ప్రభువా, నేను యుద్ధం చేయాలంట, యుద్ధం చేసేది నువ్వే, కానీ యుద్ధంలో కనుక నేను గెలిస్తే, నా ఇంట్లో ఏది ఎదురు కనపడితే ఎదురొస్తే అది నీకు బలిస్తానన్నాడు. ఏమన్నాడు? నేను యుద్ధంలో కనుక గెలిచి ఇంటికి వస్తే నా ఇంట్లో ఏది ఎదురు పడితే నీకు బలిస్తానన్నాడు. అట్లా మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తానికి యుద్ధంలో దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. యుద్ధంలో మేము గెలుపొందామనే సంతోషంతో ఇంటికి వచ్చాడు ఆ వార్త చెప్పడానికి. ఆ ఇంటిలో ఒకగాను ఆయనకు ఒక కూతురు ఉంది. పెళ్లిడికి వచ్చిన ఒకే ఒక కూతురు ఉంది, ఇంక పిల్లలు లేరు. ఆమె నాన్నగారు అని పరిగెత్తుకుంటూ ఎదురొచ్చింది. ఏమైపోయింది ఇప్పుడు? ఏడవాలో నవ్వాలో తెలియటం. యుద్ధంలో గెలిపించడమని ఆనందం, కానీ తన కూతురు ఎదురొచ్చేటప్పటికి ఏది ఎదురు పడితే దానిని బలిస్తానన్నాడు. కూతురే ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చదవండి, ఆ వచ్చిన ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒక దాని వల్లే ఉన్నావు. నేను దేవునికి మాట ఇచ్చాను, వెనక్కు తీసుకోలేను. ఎంత గొప్ప మాట, ఎంత యథార్థం ఉంది ఆయనలో. నేను దేవుడికి మాట ఇచ్చాను. నువ్వు కూతురువైనా సరే, ఏదైనా సరే, కన్న కూతురువైనా, ఒక్కగా గారాల పట్టివైనా, ముద్దు బిడ్డవైనా, నేను దేవుడి దగ్గర మాట ఇచ్చాను. ఏం చేయలేను ఇప్పుడు? ప్రభు ఇది ఒకటి, ఏదో పొరపాటున అన్నానులే, ఏదో ఆవేశంలో అన్నానులే, తెలియకుండా అన్నానులే అన్నాడా? ప్రభు బదులు ఇంకొకటి ఇస్తాను అన్నాడు, మార్చుకున్నాడా?
నేను యెహోవాకు మాట ఇచ్చాను, వెనక్కు తీసుకోలేను. ఏముంది అక్కడ? యథార్థ ప్రవర్తన. తొలగిపోలా. మనకు అర్థం కావట్లేదులే, కానీ ఆ బాధ, తండ్రి బాధ. ఒక్కగానొక కొడుకు కూతురు ఉండి ఆ పరిస్థితులలో అక్కడ ఉంటే బిడ్డను బలి చేయాలి, బలివ్వాలి అనుకున్నప్పుడు ఆ సందర్భం వస్తే ఆ తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోద్ది. దేవుడు ఏమన్నా వింటాడా ఏంటి? ఇయ్యకపోతే ఏంటి? ఆ బిడ్డకు బదులు ఇంకా వస్తువులు ఇయ్యచ్చులే, అవునా కదా? ఎన్ని ప్లాన్లు మన బుర్రకు వస్తాయో. కానీ ఏమన్నాడు తెలుసా? కూతుర్ని పిలిచి, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను దేవునికి మాట ఇచ్చాను, వెనక్కి తీసుకోలేను. తండ్రికి తగ్గ కూతురు ఆమె కూడా. కూతురు ఏమో తెలుసు, నువ్వు మొక్కుబడి చేసుకుంటే నేను చచ్చిపోవడం ఏంటి అంటాం. మనమైతే ఏమంటాం? నువ్వు మొక్కుంటే నాకెందుకు, నీ మొక్కు నాకు సంబంధం లేదో, నీ దారి నీదే నా దారి నాదే అంటాం మనమైతే, అవునా కాదు? కూతురు ఏముందో తెలుసా? మీ నోటి నుంచి ఏదైతే దేవుడితో మీరు అన్నారో అది నెరవేర్చండి, నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ మీ మాట నేను కాదనను అన్నది. ఎంత గొప్ప త్యాగవంతురాలో! తండ్రి తల్లి అంటే ఎంత గొప్ప విధేయత కలిగి ఉన్న బిడ్డలో అని ఒప్పుకుంటాను కదా. ఏదైనా ఒక వస్తువు, తల్లిదండ్రులకు తెచ్చిన వస్తువు పిల్లలకి నచ్చకపోతే తీసి అటు కొట్టేసి నేలకేసి పగలు కొడతా, అవును కదా? నాకు ఇది నచ్చలేదని మొహం అన్నం తినని పరిస్థితులు. కానీ ఆ కూతురు అన్నది, నీ నోట వచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చండి, చనిపోవడానికైనా సరే నేను సిద్ధమే అన్నదా లేదా? యథార్థ ప్రవర్తన వ్యవస్థ జీవితంలో, కుటుంబ జీవితంలో. మరొకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చివరి మాట, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. చివరి మాట కారణం దేవుడు ఏంటంట? పవిత్ర ప్రవర్తన. 3 దేవునికి అనుకూలంగా ఉండే. చాలా మంది మా ఆయన మారట్లేదండి, మా ఆయన మారట్లేదండి, మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు రావట్లేదండి అంటే మీరు జాగ్రత్తగా ఇంటికెళ్ళాక చదువుకోండి. దేవుడు అన్నాడు ఈ మాటలో, మారు మనసు లేని భర్తలు రక్షించబడాలి అంటే, దేవుణ్ణి నమ్మని భర్తలు రక్షించబడాలి అంటే వాళ్ళకి మీరేం వాక్యాలు చెప్పాల్సిన పని లేదంటే, భార్యలుగా ఉన్న వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, వాళ్ళకి మీరేం వాక్యం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళని మీరేమి చర్చికి లాక్కరావాల్సిన పని లేదు, చర్చికి రమ్మని బలవంతం చేయాల్సిన పని లేదు. దేవుడు అన్నమాట, భార్యగా ఉండి నీవు రక్షించబడి ఉంటే, నీ భర్తను రక్షించుకోవాలి అంటే వాళ్ళకు బైబిల్లో లేకపోతే దేవుడి మందిరం అవసరం లేదు, నీ పవిత్ర ప్రవర్తన చూసే వాళ్ళు మారిపోతారు. ఎవరంటే దేవుడు కదా. వాక్యము లేకుండా నేనంట. ఈరోజు మాతో ఎంతమంది మీరు ప్రశ్నించుకుంటారు? మా ఆయన రావట్లేదు, మా ఆయన మారట్లేదు, మా ఆయనకు భయం లేదు, మా ఆయన రక్షణ పొందలేదు అనుకునే వాళ్ళందరూ కూడా నీ పవిత్ర ప్రవర్తన చూసే ఎవరు మారాలత? ఎవరు మారాలత? మన ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉన్న వాళ్ళు నీ భక్తిని చూసి, నీ భక్తిలో ఉన్న నీ పవిత్రతను చూసి వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోవాలి. తెలుసు మీకు ఒకప్పుడు రాజశేఖర్ గారని ఒక ఆయన ఉండేవాడు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారి దగ్గర ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఆ వ్యక్తి, రాజశేఖర్ గారు. ఎప్పుడు పాలిటిక్స్ రాజకీయాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఆవిడ దేవుడిని నమ్ముతాం. ఏమైంది? వాళ్ళ ఆవిడ దేవుడిని నమ్ముకోండి. ఆయనకి మాత్రం ఇష్టం లేదు, రాజశేఖర్ గారికి ఇష్టం లేదు. దేవుని నమ్ముకొని ఇప్పుడు ఆమె చర్చకి పోతుంటే భర్తకు నామోషి అనిపించింది, భర్తకు అవమానం అనిపించింది. నేనేమో పెద్ద పెద్ద దేశాల్లో ఏలే నాయకులతో తిరుగుతున్నాను, వాళ్ళ పక్కన ఉంటున్నాను, వాళ్ళతో పాటు కారులో ప్రయాణం చేస్తున్నాను, నువ్వేమో
ఎక్కడ తిరుగుతున్నావు? అలగా జనంతో తిరుగుతూ మన దేశం కానీ వేరొక దేశం దేవుడిని నమ్ముకొని ఆ దేవుడిని చెప్పి నా పరువు తీస్తున్నావు అంటూ రోజు భార్యను కొడతా ఉన్నాడు. రోజు భార్యను కొడతాను, చిత్రహింసలు పెడుతున్నాడు, కొడతా ఉన్నాడు. ఏం మాట్లాడట్లా, కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. మానే, వచ్చాదరించి ప్రార్థన భాగం మానే అన్నాడు. ఫిలిప్పీ 1:21 తీర్మానం, బ్రతుకుట క్రీస్తే, చావైనా మీరు కొట్టడగాక కొట్టండి, చంపండి, చచ్చిన నేను ఆ దేవుడి దగ్గరికే పోతాను. బతుకున్నంతకాలం ఆయన దగ్గరికే పోతాను, చచ్చిపోయినా కూడా ఆయన దగ్గరికే పోతాను. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం, దేవుడి విషయంలో మాత్రం మీరు వద్దు అని చెప్పొద్దాం. వినవా? చెప్పినట్టు వినవా? భర్త అంటే నీకు లెక్కలేదా? భర్త మాట వినవా? కొడతానే ఉన్నాడు. ఎన్ని దెబ్బలకు ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయినా అది మాటలే. రోజు మరలా తాగి రావటం, సాయంత్రం కొట్టడం, పిచ్చి పిచ్చిగా ఆమెను తిట్టడం చేస్తూ ఉంటే చక్కగా మళ్ళీ భోజనం అండి, చక్కగా భోజనం కలుపుకొని వచ్చి భర్తకు తినిపిస్తా ఉంది. ఏమైనా తినిపిస్తామంటే మనసు కలక్కమంటుంది. ఎందుకు? ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత చేసినా, ఏంటి ఇంత మొండికి పడింది, ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా చక్కగా భోజనం కలిపి చేసుకొచ్చి తినండి అని భర్త తినిపిస్తూ ఆ కాలుకున్న షూ సాక్స్లని తీసి పడుకోబెట్టి ఆయన మరలా ఉదయం లేచిన తర్వాత మరలా ఆయన మంచిగా టిఫిన్లు ఏర్పాటు చేసి అన్నీ ఆయన కావాల్సిందే సమకూరుస్తుంటే ఏమో చేసే ఈ పనులు చూసి, ఈ సత్క్రియలు చూసి లోపల ఆయనకు మనసు కలుక్కమంటూనే ఒక విధమైన భయం కలుగుతుంది. ఏం భయం వస్తుంది భర్త కంటే? ఇంత భక్తి పర్రాల మీద నేను చెయ్యేస్తున్నాను, ఇంత భక్తి పర్రాలు నేను కొడుతున్నాను, ఇంత భక్తి పర్రాలు నేను నోటితో దుర్భాషలాడుతున్నాను అనే భయం లోపల కలుగుతూనే ఉండి కూడా పైకి మేకపోత గాంభీర్యం లాగా మాత్రం పైకి మాట్లాడతావా? ఇట్లా 3 సంవత్సరాలు గడిచిపోయింది. మహాతల్లి 3 సంవత్సరాలు బాధలు పడుతుంది. ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు కూర్చున్న కంపార్ట్మెంట్లో అంతకు ముందు ఉన్న వాళ్ళు ఒక నల్ల అట్ట కలిగిన ఒక పుస్తకాన్ని మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏంటి ఆ నల్ల అట్ట గల పుస్తకం? బైబిల్. ఆయన ఎదురు చూశాడు, పరిశుద్ధ గ్రంథం అనంది. ప్రయాణం ఎట్లాగో 1 గంట సేపు ఉంది రైల్లో, ఎలోపల తీసి ఏదో చూద్దాం ఏముంటుందని చదివాడు. కొండ మీద ప్రసంగం చదివాడు. మత్తయి సువార్త 5, 6, 7 చదివిన తర్వాత ఆయనకు అనిపించింది, ఏంటి నా భార్య గురించి ఈ పుస్తకంలో రాసింది అనిపించింది. ఏమనిపించింది? నీతి నిమిత్తము హింసింపబడినవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఓదార్పు నొందినవారు ఓదార్పగలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి కొరకు శ్రమ పడేవారు ధన్యులు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అన్నవారు ధన్యులు. ఈ మాటలన్నీ చదువుతుంటే ఏంటి నా భార్య గురించి ఈ పుస్తకంలో రాసింది ఏంటి అనుకున్నాడు. మొత్తానికి ఆ పుస్తకాన్ని పట్టుకుని అర్థం కాక తర్వాత అడిగాడు, ఏంటి ఈ పుస్తకం, అసలు ఎవరిది ఈ పుస్తకం అని అడిగితే అప్పుడు చెప్పాడు, ఏంటి బైబిల్ గ్రంథం, యేసు ప్రభు వారి గురించిన మాటలు, అది యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు చెప్పిన మాటలు అన్నప్పుడు, అంటే నా భార్య ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న అచ్చం ఆయనలాగుందా? అంత మహా గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న భక్తురాలి మీద నేను చెయ్యేసానా, కొట్టానా, దూషించానా అని వెళ్ళిపోయిన వాడు మరలా తిరుగు ప్రయాణం అయిపోయి ఇంటికి వచ్చి తన భార్య దగ్గర క్షమాపణ అడిగాడు. పద, ఎంత గొప్ప దేవుడు, నీకే కాదు నాకే కావాలా అని. తర్వాత నుంచి ఆయన కూడా దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఎంత వాస్తవం దేవుడు ఏమని తెలుసా? మీ భర్తలు దేవుని వాక్యము లేకుండానే, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం, మీ భర్తలు దేవుని వాక్యము లేకుండానే మీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి వారు రాబట్టబడుదురు. ఆమేన్. అన్ని కుటుంబములు ఈ వాక్యం నెరవేరును గాక. కుటుంబంలో మారు మనసు లేని వారు, మారు మనసు పొందిన వాళ్ళు, నేనింతేని మూర్ఖంగా ఉన్న వాళ్ళు, భయం లేని వాళ్ళు అందరూ కూడా జీవిత భాగస్వాములుగా ఉన్న మీ ప్రవర్తనను, ఆత్మీయతను, మీరు చూపించిన మంచి పనులను, మీ ప్రేమను చూసి వారు మారిపోదురు గాక. ఇక్కడ దేవుడు మాట్లాడింది,
మీ పవిత్ర ప్రవర్తన దేవుడికి అనుకోవాలి. దేవుడికి ఏంటి అనుకోవాలి? పవిత్ర ప్రవర్తన అనుకోవాలి. త్వర త్వరగా గమనిస్తారు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. రైట్. అక్కడ దావీదు గురించి మాట్లాడుతూ, నీ దృష్టికి అయా నీ దృష్టికి దావీదు అనుకూలంగా నడుచుకున్నాడు కాబట్టి దావీదుని ఏం చేస్తూ వచ్చావు? నువ్వు ఆశీర్వదిస్తూ వచ్చావు. దావీదు అన్నాడు, అయ్యా నీ దృష్టికి నా ప్రవర్తన అనుకూలం. ఏంటి అనుకూలం? నీ దృష్టికి నా ప్రవర్తన అనుకూలంగా ఉంది. హిజ్కియా కూడా అదే అంటారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎవరికి అనుకూలంగా? తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలంగా జీవించాడు హిజ్కియా. అందుకే చచ్చేవాడు కూడా ఏమయ్యాడు? ఆ రోజుల్లో ఉన్న డాక్టర్లు పెద్దవాళ్ళందరూ వచ్చి నువ్వు చస్తావు ఇంకొక కొద్దిసేపట్లో అన్నారు. వెంటనే మంచం దిగి మోకరించి హిజ్కియా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అయ్యా ప్రభువా, నేను ఎంతగా మీకు ఇష్టంగా జీవించాను, ఎంత మీకు అనుకూలంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థన చేయగానే దేవుడు మరలా హిజ్కియా ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించాడు. నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తున్నాను అని. హిజ్కియా ప్రవర్తన దేవునికి అనుకూలమైంది కాబట్టి మరణపు పడక నుండి పైకి లేపాడు. దావీదు ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి గొర్రెలు వేసుకునే దావీదుని తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెల దుడ్డులో ఉండవలసిన వాడు రాజు కోటలో ఉండగలిగాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ ప్రవర్తన నీకు అనుకూలంగా ఉండటం కాదు, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండేలాగా చూసుకో. నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగాను సత్ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తనకి నువ్వు జీవించగలిగితే నువ్వు దీవించబడతావు. అలా కాక నీకు అనుకూలంగా ఉండేటట్లుగా నువ్వు చూసుకుంటే ఏమైపోతుందో తెలుసా? చూడండి ఏమవుతామో. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13-14 వచనాలు. నీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తుంది కాబట్టి. దేవుడు సౌలుతో మాట్లాడిన మాటలు, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనలేదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన రాజ్యమును నీ నుండి తీసివేయను. గుర్తుపెట్టుకో, దేవుడికి ఎప్పుడు రెండూ తెలుసు. ఈటో తెలుసు, ఏం తెలుసు? సౌలుకు రాజ్యం ఇచ్చింది దేవుడే. నీవు దేవుడికి అనుకూలంగా లేవు కాబట్టి నీకు ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఆయన నీకు రాజ్యం ఇచ్చి కలకాలం నిన్ను రాజుగా ఉంచాలనుకున్నాడు. కానీ నువ్వు దేవునికి లోబడలేదు, దేవుని ఆజ్ఞను మీరిపోయావు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన రాజ్యాన్ని నీ చేతుల నుంచి ఏం చేయబోతున్నాడు? కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు, దేవుడికి రెండు వచ్చు. ఈటము వచ్చు, తీసుకోవటం కూడా వచ్చు. ఆయన ఎంత ప్రేమగా ఇస్తాడో, తేడా వస్తే అంత కోపంగా నీకు ఇచ్చింది కూడా దేవుడు మళ్ళీ తీసివేసి నీకంటే బెటర్గా ఉన్న వాళ్ళకు దావీదుకి ఇచ్చాడు. సౌలు నుంచి తీసివేసి దావీదు. అదే ప్రకారం దేవుడు నీకు కూడా తీసివేసి నీకున్న భాగ్యము, నీకున్న యోగ్యత, నీకున్న తలాంతులు, నీకున్న స్థితిగతులు నువ్వు దేవుడికి అనుకూలంగా లేవనుకో, నీకున్నవన్నీ తీసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు. చూడండి మరొక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18-12. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు, ఇక్కడ పాస్టర్ గారి పేరు మీకాయ. ఏం పేరు? మీకాయ. కొంతమంది వచ్చి అయ్యా రాజుగారి గురించి 4 మంచి ముక్కలు మాట్లాడన్నారు. ఎవరి గురించి? రాజుగారి గురించి 4 మంచి ముక్కలు మాట్లాడన్నారు. ఇదే సందర్భం, ఒకప్పుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబ యజమాని చచ్చిపోయాడు. కుటుంబ యజమాని చచ్చిపోయిన ఆ వ్యక్తిని బయట ఆ పడుకోబెట్టారు. పడుకోబెడితే ఆ కుటుంబంలో మొత్తానికి వాళ్ళు ఎంతో కొంత కొద్ది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, మొత్తానికి పాస్టర్ గారిని పిలిపించారు. ఆ ఇంటోళ్ళు చెప్పారు, అన్నదమ్ములు, అయ్యా మనయ్య చచ్చిపోయాడు కాబట్టి మన్నయ్య గురించి 4 మంచి ముక్కలు చెప్పండి అన్నారు పాస్టర్ గారికి. ఈయన గారికి కూడా, ఈ పాస్టర్ గారికి కూడా, మీకా ఆయన పాస్టర్ గారికి కూడా సైనికులు కొంతమంది వచ్చి రాజుగారి గురించి బాగా 4 ముక్కలు మంచిగా చెప్పి అనుకూలంగా అన్నారు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా, చచ్చిపోయారు ఇంట్లో వాళ్ళు కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా మన్నయ్య గురించి 4 మంచి ముక్కలు మాట్లాడండి అన్నారు. తాగి 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 ఆరోగ్యం అంతా పాడేసి వచ్చాడు ఆ వ్యక్తి. ఇప్పుడు పాస్టర్ ఏం చెప్పాలా? దేవుడి మందిరానికి రాడు, దేవుడంటే భయం లేదు, దేవుని సేవకులంటే విలువ లేదు, గౌరవం లేదు.
ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, వద్దు అన్న దాని జోలికి పోయి అన్ని ఆరోగ్యం అంతా పాడే చచ్చిపోతారంట. ఇప్పుడు ఆయన గురించి వీరుడు శూరుడు గొప్పోడని 4 మంచి ముక్కలు చెప్పాలి. సరే, వాళ్ళ పోరు బలేక కొంతమంది పాష గారు మాట్లాడుతున్నారు. ఆ ఇంటి ఆవిడేమో లోపల కూర్చొని ఏడుస్తా ఉంది, చచ్చిపోయిన వ్యక్తి భార్య. ఈయన పాపం చాలా మంచోడు, చాలా ఉత్తముడు, ఎప్పుడు ఎవరు జరుగుపోడు, ఎవరిని పల్లెత్తి ఒక మాట అనడు, ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు, అసలు ఏ అలవాట్లు లేవు, ఒక్క బ్యాడ్ అలవాట్లు హ్యాబిట్స్ కూడా చెడు అలవాట్లు ఏమీ లేవు అని ఫలానా వ్యక్తి పేరు పెట్టి చెప్తా ఉంటుంటే లోపల ఏడుస్తున్న భార్యకి డౌట్ వచ్చింది. నిజంగా చచ్చిపోయింది మా ఆయన కాదా అని పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. భార్యకి డౌట్ వచ్చి నిజంగా చచ్చిపోయింది మా ఆయన కాదని పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు ఆమె తెలుసుగా వాళ్ళ ఆయన అలాంటి అట్లాంటి జీవిత భాగస్వామి భార్యలకి డౌట్ వచ్చేలాగా మాట్లాడితే ఎక్కడ కూడా బైబిల్లో మనం చదివిన వచనంలో 2వ దినవృత్తాంతాల్లో 18:12 ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు మీకా. ఈయన దగ్గరకు వచ్చి రాజుగారికి అనుకూలంగా 4 ముక్కలు మాట్లాడన్నాడు. రాజుగారికి ఎట్లా మాట్లాడాలంట? అనుకూలంగా మాట్లాడన్నాడు. నువ్వు దేవుడికి అనుకూలంగా ఉంటే నీకు అనుకూలంగా మాట్లాడతావు. నువ్వు దేవుడికి అనుకూలంగా లేనప్పుడు సేవకుడు నీకు అనుకూలంగా ఎలా మాట్లాడతాడు? అనుకూలంగా మాట్లాడంటే వాళ్ళందరూ ఒత్తిడి చేశారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒత్తిడి చేశారు. ఈ పాస్టర్ గారితో పాటు ఇంకా 10 మందిని పాస్టర్ గారిని పిలిపించారు. ఆ 10 మంది పాస్టర్ గారులు కూడా, రాజా నువ్వు వీరుడివి, నువ్వు యుద్ధానికి పోతే నీకు విజయమే, అసలు నీ ఎదుట నిలబడే వాళ్ళు ఎవరు లేరు, 10 మంది డబ్బులు కొట్టారు. ఇప్పుడు ఈయనగారు అంత వచ్చింది, నువ్వు కూడా మాలాగే చెప్పయ్యా, మాలాగే చెప్తే రాజుగారు మెచ్చుకొని ఏం చేస్తారు? రాజుగారు మెచ్చుకొని బహుమతులు ఎత్తారు, కానుకలు పెడతారు. మేమందరం చెప్పాక పొగుడు నువ్వు కూడా అన్నారు. నాకు మరి పొగడితే ఎట్ట వచ్చింది, మనసు చంపుకొని పొగడాలా? ఆయన మౌనంగా ఉన్నాడు. రాజు వచ్చి, నాకు తెలుసు, ఈయన గురించి నాకు తెలుసు, అసలు ఈయనంటే నాకు ఇష్టం లేదు, ఎప్పుడు నాకు అనుకూలంగా ఆయన మాట్లాడ్డా అన్నాడు. వాళ్ళందరూ చూసావు, రాజుగారు నిన్నే అన్నారు, నిన్ను బట్టి మాకు కూడా ఏమి రావు, బహుమానాలు రావు, పొగుడు అంటే సరే ఆయన నువ్వు యుద్ధానికి పోతే నువ్వు గెలుస్తూ వెళ్ళిపో అన్నాడు. కానీ రాజుగారు నిజంగానేనా, నిజంగా నువ్వు నిజం చెప్పు, నిజమేనా అన్నాడు. వాళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను చెప్పా అన్నాడు. నువ్వు యుద్ధానికి మరి నిజమేంటో చెప్పు అన్నాడు. నువ్వు యుద్ధానికి పోతే చచ్చిపోతావు. ఏమన్నాడు? నువ్వు యుద్ధానికి పోతే యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోతావు. ఎందుకో? నువ్వు దేవుడికి అనుకూలంగా లేవు, నీ ప్రవర్తన అనుకూలంగా లేదు. నీ ప్రవర్తన అనుకూలంగా లేకుండా ఉండి నన్ను నీకు అనుకూలంగా మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడతాను? నువ్వు యుద్ధానికి పోతే చచ్చిపోతావు అన్నప్పటికీ ఆ అధ్యయనం లాగి చంప మీద అక్కడికి వచ్చాడు రాజు. ఎవరిని? పాస్టర్ గారిని. మీకా సేవకులు లాగి చంప మీద కొట్టి, నువ్వు చచ్చిపోతానని చెప్తావా? నువ్వు 10 మంది ఏమో నా గురించి గొప్పగా పొగుడుతుంటే నువ్వు చచ్చిపోతావని చెప్తావా? వెళ్ళి జైలు పెట్టండి అన్నాడు. ఎవరిని? నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఈయన సంగతి చూస్తానన్నాడు. అప్పుడు అన్నాడు మేక, నువ్వు మళ్ళీ వస్తేనేగా అన్నాడు. భలే అంతే వాళ్ళిద్దరు మాటలు. ఏమన్నాడు? నువ్వు మళ్ళీ వస్తేనేగా అన్నాడు. మళ్ళీ కోపం వచ్చా, నేను వచ్చేదాకా అన్నాలు కూడా పెట్టకుండా ఉంచునని చెప్పాడు. యుద్ధానికి పోయాడు, పోయిన కాడే ఏమైపోయాడు? యుద్ధంలో పోయిన కాడే యుద్ధంలో చచ్చిపోయాడు ఈయన అన్నట్టుగా. అంతే, దేవునికి అనుకూలంగా లేనప్పుడు ప్రవర్తన కోసమో ముఖస్థితి కోసమో ఎవరో నీకు అనుకూలంగా 4 మాటలు చెప్పినంత మాత్రం చేత నువ్వు దేవుని అనుకూలత నీకు రాదు. ఇక్కడ మీకాయ అదే చెప్తున్నారు. నువ్వు ముందు దేవుడికి అనుకూలంగా ఉందో అప్పుడు దేవుడు నాతో నీకు అనుకూలంగా ఉండేలాగా మాట్లాడిస్తాడు. నీ ప్రవర్తన దేవుడికి అనుకూలంగా లేనప్పుడు ఏది కూడా నీకు అనుకూలంగా జరగదు. మనం అంతా నాకు ఏమి అనుకున్నట్టుగా జరగటం లేదండి, నేను ఎక్కడ కాలిబెట్టిన అన్ని నాకు ఎదురు వస్తున్నాయి, నాకు ఏమీ జరగట్లేదు. ఎందుకు జరగటల్లా? ఆలోచించుకోవాలి. ఎందుకు జరగటల్లా? నువ్వు దేవుడికి అనుకూలంగా లేవు కాబట్టి ఏది నీకు అనుకూలంగా జరగట్లేదు. నువ్వు దేవునికి అనుకూలంగా ఉండి చూడు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో నీ జీవితంలో, ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి దాన్ని చెక్ చేసుకో, పరీక్షించుకో. ఎక్కడ లోపం ఉందో, బలహీనత ఉందో దాన్ని సరి చేసుకుని సరిదిద్దుకో. అప్పుడు అంటాడు దేవుడు ఆదికాండం 30:30లో, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఆశీర్వదిస్తాను. ఆమేన్. దేవుడికి అనుకూలంగా ఉంటే ఎట్లా ఉంటుందట? నువ్వు పాదము పెట్టిన చోటల్లా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలు నీ వెనక వస్తాయన్న. ఆమేన్. అట్లా ఉండాలి. దేవుడికి అనుకూలంగా లేదనుకో, ఏమన్నాడు సౌల్ని? నిన్ను సింహాసనం మీద నుంచి కింద పడేస్తాను. గద్దెను ఎక్కించడమో దేవుడికి తెలుసు, గద్దెను దింపి గడ్డి మేపడమో. ఎప్పుడు దేవుడికి నువ్వు అనుకూలంగా ఉంటే నిన్ను అంత గొప్పగా దేవుడు తీసుకెళ్తాడు. దేవుడికి అనుకూలంగా లేకపోతే
అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళు, మొదటి స్థితికి వెళ్ళు అంటాడు. చూడండి, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఎవరన్నాడు దేవుడు? నాకు ఇప్పుడు అంతా బాగుంది, నేను మంచి పొజిషన్ లో ఉన్నాను, నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్నావా? నేను బాగానే ఉన్నాను, బాగా బతుకుతున్నాను, అంత సమకూర్చబడింది, నా ఇష్టం అనుకుంటున్నావా అన్నాడు దేవుడు. నీ ప్రవర్తన దేవుడికి అనుకూలంగా లేకపోతే, అవునాడు దేవుడు, నీవు ఉన్న ఈ స్థితి నుండి దేవుడు నిన్ను పడగొట్టి నీ ఉద్యోగమును ఆయన ఓడగొట్టును. సౌలుతో అదే అన్నాడు, సౌలో, దేవుని ఆజ్ఞను మీరిపోయావు కాబట్టి నీ సింహాసనం నుండి కిందకు దించి ఆ సింహాసనం మీద దావీదుని ఎక్కించదను. ఇప్పుడు దేవుడు మనతో అంటున్న మాటలు ఏంటో తెలుసా? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తీయొద్దునంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమన్నాడు తెలుసు దేవుడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను లేను, నా పనులు, నా తలంపులు, నా నడత, నా నడక, నా చూపు, నా ఆలోచనలు నాకు అనుకూలంగా ఉన్నాయో, నన్ను సృష్టించే నా కోసం ప్రాణం పెట్టి నా దేవుడికి అనుకూలంగా ఉన్నాయో, ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఏమన్నాడు దేవుడు? నీకు నువ్వే ఆలోచించుకో. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలోను, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో 2 పర్యాయాలు అంటాడు దేవుడు. ఒక్కసారి చెక్ చేసుకో, ఒకసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో, నీ ప్రవర్తన గురించి నీకు నువ్వే తెలుసుకో. దేవుడికి అనుకూలంగా ఉంటే నువ్వు దీవించబడతావు, అన్ని నీకు అనుకూలంగా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి నువ్వు అనుకూలంగా లేకపోతే వ్యర్థంగాను, మూర్ఖంగాను, దుష్ట ప్రవర్తన కలిగి ఉంటే నా ఇష్టం అనుకుంటే ఈరోజు నీకున్న ఆ గొప్ప స్థితి నుంచి నువ్వు జారిపోతావు, పడిపోతావు, మరలా వెనుకకు వెళ్ళిపోతావు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ముందుకు సాగలేం. దేవుడు అంటున్న మాట, నీ ప్రవర్తన నాకు అనుకూలం కాదు కాబట్టి నీవు శిక్షకు పాత్రుడవి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి మంచిదా? దేవుడు సర్వించడంలో ఒక్కసారి, సమయంలో మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి శ్రీ సమయంలో మరొకసారి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా ప్రభువా, నేను మీకు తెలుసో తెలియక వ్యతిరేకంగా జీవించుంటే ఆయన నా జ్ఞానమును, నా వివేకమును మన్నించుంటే తండ్రి. ప్రభా, మీ ఆజ్ఞతో నేను విధేయులను కాలేకపోయి ఉంటే రక్షించండి నాయన. ప్రభా, మీ కోపము మేము సహించలేం, మీ కోపము మేము భరించలేం, మీ కోపము మేము నిలవలేము నాయన. మా విధేయతను మన్నించండి తండ్రి. ఒకవేళ మా ప్రభా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ మీకు అనుకూలంగా లేనేమో క్షమించండి నాయన. ఎంత చెప్పినా, ఎంత విన్నా మూర్ఖంగా నేను ఉంటున్నానేమో, పశ్చాత్తాప పరిస్థితిలో ఒకవేళ నేను ఉన్నానేమో ప్రభా క్షమించండి నాయన. వ్యతిరేకంగా మా ప్రభా సత్ప్రవర్తనకు బదులుగా దుష్ప్రవర్తనను కలిగి ఉన్నానేమో క్షమించండి తండ్రి. నీటి బుడగ లాంటి నా ఈ జీవితం నీ కోపమునకు ఎప్పుడు పగిలిపోవును, ప్రాణము పోకడా నీ రాకడ మా ఎరుగుము నాయన. మా జీవితాన్ని మేము వ్యర్థపరుచుకొని ఒకరోజు నీ ఎదుట నిలబడినప్పుడు నీ ప్రవర్తన నాకు అసహ్యమా అని మీరంటే ఎంత భయంకరమైన నరకంలో యుగాలు మేము ఉండాలో అయా, ఈ సమయంలో ప్రార్థిస్తే ప్రతి ఒక్కరిని ఈ కుటుంలో జ్ఞాపకం చేసుకోరండి. సరి చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీ కుటుంలో జ్ఞాపకం చేసుకోనండి. మా గొప్ప దేవా, సరిదిద్దుకుంటున్న ప్రతి ఒక్కరైనా నీ సమయంలో మీరు దృష్టించండి. మా ప్రభువా, నీ సన్నిధి నుండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనల మీదనైనా మీ కనుదృష్టిని నిలపండి, కనికరము చూపండి. మా దేవా, మీకు అనుకూలంగా ఉంటున్నాయన, మీకు అనుకూలంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీ వాక్యం విన్నాం. మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ బిడ్డ నిలబడినప్పుడు ఫలా నమ్మకమైన మంచి దాసురాలని మీ చేత పిలిపించబడే గొప్ప భాగ్యాన్ని భూమి మీద జీవించినంత వరకు నాకు అనుకూలంగా జీవించావు, నాకు ఇష్టంగా జీవించావని మీ చేత పిలుపొందే గొప్ప భాగ్యము
రూతును చూసి భయాదించిన గొప్ప సాక్ష్యము మునుపటి కంటే ఇప్పుడు ఇంకా ఇంకా గొప్ప ప్రవర్తన, మంచి ప్రవర్తన మీలో ఉంది అన్నట్లుగా దేవా, సంవత్సరాలు గడుస్తున్న కొద్దిగా మా జీవితాల్లో మునుపటి కంటే ఇప్పుడు మరింతగా ఆయన మీకు ఇష్టలుగా అనుకూలంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అని అడుగుదాం. ఏకీభవించుదాం, ప్రార్థనలో శిరస్సు వంచుదాం. ప్రభువా, ఇప్పుడు ఆయన మేము సౌలులాగా విధేయులు కాకూడదు నాయన, సౌలులాగా ఉన్న చిత్రం తెచ్చుకోకూడదు ప్రభువా, దావీదులాగా జీవించిన ఆయన క్రింద స్థితి నుంచి ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీద వెళ్ళినట్లుగా అంతగా మీకు అనుకూలంగా ఉన్నందుకు సహాయం చేయండి ఆయన. ప్రభువా, ఏకీభవించుదాం ప్రార్థనలో సమయంలో దేవునిగా మరొకసారి ఆయన అనుకూలమైన పవిత్రంగా ఉంటుకు, అనుకూలమైన బాధ్యత కలిగి ఉంటుకు, అనుకూలమైన సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా ప్రభువా సహాయం చేయండి అయ్యా అని అడుగుదాం. ప్రభువా, మీకు ఆయాస్కరంగా నేను జీవించుంటే, ప్రభువా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిగా నేను జీవించుంటే, నా ప్రవర్తన మీకు ఇష్టంగా ఉండకపోతే క్షమించండి నాయన. ప్రభువా, మీరు శిక్షిస్తే తట్టుకోలేదు ప్రభు నాయన, మీ కోపము ఎదుట మేము నిలబడలేము నాయన. నేనెంతటి మాత్రమే వ్యక్తినయ్యా, దుమ్ము ధూళిలో ఒక అనుమతిని సరిపోగలేని బహు అల్ప ప్రాణిని. దేవా, మీ కోపం తట్టుకోలేదయ్యా. ఏకీభవించుదాం ప్రార్థనలో. ప్రభా, మీ శిక్ష నా మీదకి రాకముందే, నీ ఎదురు నా మీదకి రాకముందే నేను సరి చేసుకుంటానయ్యా అని ప్రభు పాదాలు పెట్టుకుని సరి చేసుకుంటాం. ఏకీభవించుదాం ఒకసారి అందరం. రోజు ప్రార్థించాం. దేవుడు రోజు మీతో మాట్లాడాడంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఈరోజు దేవుడు స్థితిగా నిన్ను దర్శించాడంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఇంకనూ ఉన్న వ్యక్తివి. అందుని బట్టి దేవుని ఎదుట మరొక్కసారి ఒప్పుకొని సరి చేసుకొని దేవుడికి అనుకూలంగా ఉంటూ దేవుడికి నీ జీవితంలో నీకు అనుకూలమైన జీవితాన్ని నీకు దేవుడు అనుగ్రహించినట్లుగా సొంతం చేసుకుంటాం. ఏకీభవించుదాం ప్రార్థనలో. ప్రభువా, మీ కృపను నా మీద ఉంచండి నాయనా. పరిశుద్ధాత్ముడా, నా హృదయంలో నుండి వస్తున్న పశ్చాత్తాప మాటను కనుగరించండి, దృష్టి పెట్టండి అయ్యా. అయ్యా, తెలుసో తెలుగు జ్ఞానంగా నేను విధేయంగా జీవించుంటే మన్నించండి ప్రభు. అయ్యా, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు నాయన? నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి. నిత్య జీవుడు గల దేవుడువు నీవే, ప్రేమ చూపించే దేవుడువు నీవే, కనుకరించే దేవుడువు నీవే. నీవే కోపిస్తే మేమేమైపోతామో ప్రభువా. నాయనా, అవిధేయతను మన్నించండి. మరొక అవకాశం మా ప్రభువా నాకు ఇవ్వండి నాయన. ఆనాడు సంశయం ప్రార్థిస్తూ అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంతగా వేధించి ప్రార్థించాడో చివరిసారి మా ప్రభువా అట్లాంటి అవకాశం మరొక్కసారి అవ్వండి నాయన. మీ శిక్షణ దొరక రాకముందే ప్రభువా సంశయం అడిగినట్లుగా అడుగుతుండగా నాయన, ప్రతి ఒక్కరికి మా ప్రభువా మీ ఎదురు రాకముందే సరి చేసుకొని సరిదిద్దుకొని నాయన. మీరిచ్చే బహుమానాలు గిరీజాలు పొందుకునే గొప్ప భాగ్యము దయచేయండి నాయన. ప్రభువా, మీకు చెప్పిన అడుగుదాం, ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవా నాయనా, ఈ మధ్యాహ్నం మరొకసారి మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడగు, ఆలోచనకర్తగా అద్భుతములు చేయగల దేవుడు, సర్వవ్యాప్తిగా ఉన్న మా గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రములు నాయన. రోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నాయన, ఈ సమయంలో మీరు ఎందరో ప్రభువా శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నారు, సరి చేసుకుంటున్నారు దృష్టించండి నాయన. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మనవులు మీరు ఆలోచించండి తండ్రి. ఈ మందిరమునందు చేపడుతున్న ప్రార్థన విజ్ఞాపనముల మీద మీకు దృష్టిని నిలబడి నాయన. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ప్రతి ఒక్కరి విధేయతను మన్నించండి, అజ్ఞానం మన్నించండి ప్రభువా. అయ్యా, మీ కోపము రాకముందే, మా ప్రభువా మీ కోపములో కాలిపోకముందే, మీ శిక్ష రాకముందే, మీ శిక్షలో మా ప్రభువా సౌలు వలె మేము ప్రార్థించుకోకముందే నాయన పశ్చాత్తాపంతో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని తీవ్రపడి జ్ఞాపకం చేసుకుంటూ నాయన. కనికర సంపన్నుడా, కనికరము కలిగిన దేవా, కృపగల ప్రభువు మీకు వందనాలు. ప్రార్థిస్తే ప్రతి ఒక్కరిని నాయన మీ ఇంట్లో జ్ఞాపకం చేసుకొని ఆదరించండి, ఓదార్చిన బడిపరచండి. ఇంతతో నీ దుఃఖ దినములు పూర్తి రీతిగా మా ప్రభా ఇప్పటి వరకు వారి జీవితంలో ఉన్న దుఃఖ దినములన్నీ తీరిపోయి ఆనందకరమైన సంతోషకరమైన
ఆ దినములు అనుగ్రహింపచేయండి నాయన. రానున్న రోజులు దేవుడికరంగా ఉంచండి తండ్రి. మా ప్రభా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అంచెలంచెలుగా క్రమక్రమముగా దావీదును దీవించి ఆశ్రయించి ఉన్నతమైన స్థితి మీద నిలబెట్టినట్లుగా మా సంఘమును సహాసిన రీతిగా ఉంచిన తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మా ప్రభా మీకు అనుకూలముగా నాయన, మీకు ఇష్టలుగాను మీకు హృదయపూర్వకంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి తెచ్చేయమని ఈ సమయంలో ప్రార్థించే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి జవాబు తెచ్చేయమని కొన్ని మమ్మల్ని అందరూ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి.